జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఏంటమ్మా? అతను చాలాసేపటి నుంచి నన్ను విసిగిస్తున్నాడు. మీరు అతన్ని గట్టిగా తిట్టరా? బాగున్నావా ధ్రువబాబు? బాగున్నాను పూజారి గారు. ఉండండి, పూజ చేసి వస్తాను. స్వామి, నేను రోజు నీ గుడికొస్తున్నాను, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. దేవి, ఓం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తా సరస్తా. బాబు, హారతి తీసుకోండి. బాబు, హారతి తీసుకో అమ్మా. ఆంటీ, నేను వెళ్ళిపోతున్నాను. ఇదే మీ ఫైనల్ డెసిషనా? అన్నిసార్లు అడగద్దు గ్రీష్మ. చాలా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ధ్రువాకి నీకు ఇద్దరికీ నేను న్యాయం చేయలేను. అయితే నాకు అన్యాయం చేస్తారా? మీరే మా ఇంటికొచ్చి నన్ను కోడలిగా చేసుకుంటాను అని అడిగారు. మీరే ఇక్కడికొచ్చి ఉండిపోమన్నారు. వీళ్ళంతా చూస్తుండగానే నాకు హారతిచ్చి లోపలికి పిలిచారు. ఇప్పుడు వెళ్ళిపోమంటున్నారు. ఐ వోంట్ స్పేర్ దిస్. దీనికి జవాబు గట్టిగానే చెప్తాను. నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే. నేనే ఇవన్నీ చేశాను. ఇన్ని చేసినా కూడా ఈ ఇంట్లో నీకు స్థానం లేదు అని తెలిసాకే నిన్ను వెళ్ళిపోమంటున్నాను. ఇక నేను మాట్లాడాల్సింది రాజీవ్తోనే మాట్లాడతాను. చంద్రన, మేడం, గ్రీష్మని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అవసరం లేదు. నేను వెళ్ళగలను. ఏం జరుగుతోంది? గ్రీష్మ నా కోడలు అన్నారు, మరిప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారు. ధ్రువబాబు వసుంధర విషయంలో పట్టుదలగా ఉన్నాడు. ఈ విషయంలో పట్టువిడిపు ఉండాలి. అందుకే మేడం తగ్గారేమో. మేడం తగ్గుతారా? ఆవిడ మేడం కన్నా ముందు
ఒక బిడ్డకు తల్లి తన బిడ్డ గురించి ఆలోచించకుండా ఉంటుందా? మీరంతా ఇలా నమ్మటమే తనకి కావాలి. గంట క్రితం వసుంధరిని ఈ ఇంటి కోడలిగా ఒప్పుకోనని తెగేసి చెప్పిన నువ్వు గంట తర్వాత గ్రీష్మని ఇంటి నుంచి పంపించా. వీళ్లంతా నిన్ను నమ్మచ్చు కాని నేను నిన్ను నమ్మను మల్లిక, ఎప్పటికీ నమ్మను. సార్ చెప్పండి సార్. బాబాయ్, వసుంధర వెళ్ళి అరగంట అవుతుంది. మీ దగ్గరికి ఏమన్నా వచ్చిందా? లేదు, ఇంకా రాలేదు సార్. అయినా మన వసుంధరకి ఊరంతా చుట్టాలే కదా, ఎవరో ఆపుంటారు. వాళ్లతో ముచ్చట్లు పెట్టుకుని టైం చూసుండదు. వచ్చేస్తుంది సార్. మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళండి. వసుంధర ఇక్కడికి వస్తే నేనే కాల్ చేస్తాను. సరే. భాస్కర్ అన్నా. కార్తీకు ఏమైంది? కార్తీక్ ఏం కాలేదన్నా. ఓ, కానీ ఇంట్లో కార్తీక్ వాళ్ళ అమ్మతో గొడవపడి వసుంధర గురించి చెబుతూ ఈరోజు ఇంటికి వస్తే ఇద్దరం తిరిగే వస్తాం, లేదంటే ఎప్పటికీ తిరిగి రావని అని చెప్పి వెళ్ళిపోయాడంటనా. వాళ్ళ అమ్మ కంగారుగా ఈ విషయం నీకు చెప్పి రమ్మని పంపించిందన్నా. ఏమైనా జరుగుతుందని భయపడుతుందన్నా. సార్, నేను మళ్ళీ కాల్ చేస్తాను సార్. భాస్కర్ బాబాయ్, ఇన్ని రోజులు వాణ్ణి లైట్ తీసుకున్నాను. నిన్న కూడా వాడు వసుంధరతో తప్పుగా నడుచుకున్నాడు. తనకేదన్నా జరిగిందని తెలిస్తే నేనేంటో వాడికి చూపిస్తాను. సార్, అలా ఏమీ జరిగుండదు సార్. వాళ్ళు ఎప్పుడూ గుడి వెనకే కలుస్తారు. మీరిళ్ళు అక్కడ చూడండి సార్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వు వెళ్ళు. అలాగే అన్నా. వసుంధర నా మరదలరా. పుట్టినప్పటి నుంచి తన మీద సర్వ హక్కులు నాకే ఉన్నాయి. వసుంధరా, 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 వసుంధరా.